సంగారెడ్డి జిల్లా కందిలో దారుణం జరిగింది. కారుకు అడ్డంగా నిలబడ్డాడనే కోపంతో కారుతో ఢీకొట్టి హత్య చేశాడు ఒక వ్యక్తి. నిన్న అర్ధరాత్రి ఆంజనేయులు కారులో వెళ్తుండగా రోడ్డుపై రమేష్ అనే వ్యక్తి అతని కుమారుడు శ్రవణ్ నిల్చున్నారు. రోడ్డుపై ఇలా ఉంటే కారు ఎలా వెళ్తుందని ఆంజనేయులు శ్రవణ్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆంజనేయులకు నచ్చజెప్పేందుకు యత్నించాడు శ్రవణ్ తండ్రి రమేష్. ఆగ్రహంతో యూటర్న్ తీసుకుని కారుతో ఢీకొట్టాడు ఆంజనేయులు. ఈ ఘటనలో తండ్రి రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా పక్కకు జరిగి కుమారుడు శ్రవణ్ ప్రాణాలు కాపాడుకున్నాడు. అనంతరం కారుతో పక్కనే ఉన్న కిరాణా షాపును ఢీకొట్టి వెళ్లిపోయాడు ఆంజనేయులు. నిందితుడిపై గతంలో హత్యాయత్నం, గంజాయి సరఫరా కేసులు కూడా ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. గొడవ సమయంలోనూ ఆంజనేయులు మద్యం మత్తులో ఉన్నట్టుగా సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా కందిలో చిన్నపాటి గొడవ ఒక నిండు ప్రాణాన్ని అయితే బలి తీసుకుంది. నిన్న అర్ధరాత్రి సమయంలో ఆంజనేయులు అనే వ్యక్తి ఎర్టిగా కారులో వేగంగా వచ్చి మూలమలుపు తీసుకునే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్నటువంటి రమేష్ కుమారులు ఎవరైతే చక్రి కావచ్చు అలాగే శ్రవణ్ ఇద్దరైతే ఎవరైతే ఉన్నారో వారిని మూలమలుపు తీసుకుంటుండగా ఆంజనేయులు అనే వ్యక్తి వారిని అడ్డగించి పక్కకు జరగాలని చెప్పడంతో పక్కకు ప్లేస్ ఉంది వెళ్ళొచ్చు కదా అని చెప్పడంతో మాట పెరిగి మాత్రం ఒక్కసారిగా కూడా తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో ఈ క్రమంలో అప్పటికే మద్యం మత్తులో ఉన్నటువంటి ఆంజనేయులు మాత్రం ఒక్కసారిగా ఆగ్రహానికి గురై మాత్రం ఇటు ఎవరైతే రమేష్ అనే వ్యక్తి ఉన్నారో రమేష్ను మాత్రం కారుతో ఢీకొట్టడంతో మాత్రం అక్కడికక్కడే మృతి చెందాడు. మనం ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇదే ప్రదేశంలో ఈ ఘటన జరిగింది. మనం విజువల్స్లో చూడొచ్చు. అక్కడ నుంచి కారు వచ్చి ఇలా నేరుగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రమేష్ అనే వ్యక్తిని ఆంజనేయులు డ్రైవ్ చేస్తున్నటువంటి ఎర్టిగా కారుతో బలంగా ఢీకొట్టడంతో మాత్రం తలకు తీవ్ర గాయాలై మాత్రం ఇక్కడికిక్కడే కుప్పకూలాడు. దీనికి ప్రధాన కారణం అంతా కూడా చిన్నపాటి ఈగోగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో ప్రత్యక్ష సాక్షులు ఇటు మృతుడు ఎవరైతే ఉన్నారో రమేష్ కుమారులు ఇద్దరు కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఏం జరిగిందనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిన్న ఏం జరిగింది రాత్రి? చిన్న గొడవ సార్. చిన్న గొడవకి అది చిన్న అయ్యి మాట్లాడుకున్నారు. ఇట్లా వచ్చాడా తమ్ముడు నిలబడ్డాడు సార్. తమ్ముడు నిలబడితే తమ్ముడు మీద కారు తీసుకుని వచ్చిండు. తమ్ముడు కొంచెం అట్లా ఎందుకు వస్తున్నావు అది అని మాట్లాడిండు. అప్పుడే డాడీ వచ్చిండు. మీరేమైనా చేస్తారా అది అని మాట్లాడేసిండు. అయితే డాడీ కూడా కాలర్ పట్టుకుంటే ఫస్ట్ పోయింది సార్. అట్లనే కింద డాడీని గుద్ది వెళ్ళిపోయింది. ఫస్ట్ డాడీకి ఏం కాలే. మళ్ళీ రివర్స్ అట్లనే వచ్చిండు, తాకింది కార్కి. మళ్ళీ యూటర్న్ చేసుకొని వచ్చాడు. ఒక 15 minutes వరకు కాల్ మాట్లాడినాడు. వచ్చిండు డాడీ వాళ్ళు మాట్లాడినాడు, ఆగి మాట్లాడినాడు. సరే అని వెళ్ళిపోతున్నాను మాట్లాడినాడు. మళ్ళీ రివర్స్ తీసుకొని డాడీని గుద్దేసిండు. గుద్దేయంగానే మళ్ళీ రివర్స్ తీసుకుండు, మళ్ళీ గుద్దేసిండు. గుద్దేసి ఇట్లా స్ట్రేట్ పోయి ఆడ మమ్మీ వాళ్ళు ఉండే వాళ్ళందరూ ఉండే వాళ్ళ గుద్దనికి పోయారు. ఇటు బాబాయ్ ఇటు బ్యాక్ సైడ్ నేనుంటే నా గుద్దనికి వచ్చిండు. ఇటు సార్ బాబాయ్ వాళ్ళు ఉంటే బాబాయ్ వాళ్ళ గుద్దనికి వెళ్ళిపోయింది సార్. అట్లనే వెళ్ళిపోయింది ఇంకా స్ట్రేట్. అసలు ఎందుకు నువ్వు ఆ టైంలో అక్కడేం చేస్తున్నావు? డాడీ కోసం డాడీ రాలేడని నిలబడ్డా. డాడీ రాలేడని నిలబడితే కారు మీదికి తెచ్చింది. మీదికి తెచ్చి టర్న్ అవుతలేదు కారు, రోడ్లు ఎందుకు నిలబడ్డావు అని అన్నాడు. అప్పుడే డాడీ వచ్చింది. డాడీ రాగానే ఏమైందిరా అని అడిగితే ఇట్లా మీ వాడు ఇట్లా అంటుండు, జరుగుతలేడు కారు మీదికి తెస్తున్నావు మామ అక్కడ ఉంది కదా అని అన్నా నేను. ఇవే బంద్ చేసుకోవాలి అడ్వాన్స్ అని అన్నాడు. మీ డాడీకి చెప్తా అంటే వస్తుండు మా డాడీ ఆల్రెడీ అని అన్నా. చెప్పిన డాడీ అంటే నేను చెప్పుకుంటారా నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. సరే నేను రాలే, డాడీని తొలుకోదామని ఆయన అక్కడ మలిపిండు కారు. ఆడదాకా పోయి మళ్ళీ రివర్స్ వచ్చిండు. ఎంటకన్లకని చూసుకుంటే కాల్సిన డాడీకి ఇట్లా ఎంటకని వచ్చి గుద్దిండు. డాడీ మళ్ళీ దగ్గరికి పోగానే డాడీ గల్ల పట్టిండు. కార్ స్టార్ట్ చేసి జబ్బని ముంగడ తీసుకోగానే నేను గుంజేసిన డాడీని. మళ్ళీ ఆడికి పోయి ఒక 15 minutes నిలబడి వచ్చిండు. లైట్లు బంద్ అయిపోయినాయి. ధన్మాన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయాడు. ఇక్కడ వచ్చి ఆడ మమ్మీ వాళ్ళందరూ నిలబడితే గుద్దనికి పోతే వాళ్ళు పక్కకు జరిగేసి ఏమో ఎంటకైనా ఎవరు వచ్చి వాళ్ళ కొడుకు ఎవరైనా రావచ్చు. ఇట్లా ఆ షాపు గుద్ది అక్కడికైనా వెళ్ళిపోయాడు. బాబాయ్ ఎంబడి పడగానే వాళ్ళు పక్కకు పోగానే అక్కడనే వెళ్ళిపోయాడు. ఇక్కడ రాలేడు ఇక మళ్ళీ. అంటే ఎందుకు అసలు అంటే ఆయనకి మీకు ఏమైనా పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్. ఏంటిది అసలు అంటే ఎందుకు మరి అంటే ఇంత చిన్నపాటి గొడవ ఇంత పెద్దగా ఎందుకు అయింది? ఏం కాలేదు, జస్ట్ ఇట్లా అది ఇట్లా మేము అడ్వాన్స్ మాట్లాడుతున్నట్టు నేను చెప్పుకుంటా అంటే మీరు ఏం బిక్తారా అవి అనగానే డాడీ ఏమన్నాడు మేము ఏమన్నారా అంటే మీరేం చేస్తారా అవి అని అనగానే డాడీకి కోపం వచ్చి జర తిట్టిండు. డాడీ తిట్టంగానే నన్ను తిడతావరా అని రివర్స్లో వచ్చిండు. గుద్దిండు. మళ్ళీ ఇట్లా కాలర్ పట్టుకోగా నేను గుంజేసినా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఫోన్ చేసి మాకు కళ్ళకు లైట్ కొట్టి వైట్ కలర్ లైట్లు ఉన్నాయి, అవి కళ్ళకు కొడితేనే కనబడతలే ఇంటికనే ఎవరుతారు. ధన్మాన్ ఇంటికి రాగానే లైట్లు ఆఫ్ అయిపోయినాయి. వచ్చిండు గుద్దిండు. మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ గుద్ది వెళ్ళిపోయింది. ఇక్కడ ఆ షాపు గుద్ది అక్కడ వెళ్ళిపోయింది. అంటే అప్పటికే మీ డాడీ ఇక్కడే చనిపోయినా ఆసుపత్రికి? ఇక్కడనే స్పాట్ డెడ్ అని ఎగిరిండు. అవతలకి పడ్డాడు, కారు అవతలకి. వచ్చిరా పోలీసు వాళ్ళు వచ్చి ఏమన్నారు? పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారా మీరు? ఏమన్నారు? చూసిరు కంప్లీట్ చేస్తామని
కేసు మీకు చేసి తెలుసా అండి ఈ ఆంజనేయులు అనే వ్యక్తి ఎవరైతే? మాకు తెలియదు ఇక్కడనే వర్క్ ఆంజనేయులు అనే వ్యక్తి మనం చూడొచ్చు. అంటే చిన్నపాటి గొడవ కార్ టర్న్ విషయంలో చిన్నపాటి గొడవనే ప్రధానంగా మాత్రం ఈ వివాదానికి మాత్రం కారణంగా తెలుస్తుంది. కారు టర్న్ తీసుకునేటువంటి క్రమంలో ఎవరైతే ఈ యువకుడు ఉన్నారో ఆ యువకుడు అక్కడ నిలబడుతున్నటువంటి క్రమంలో పక్కకి జరగాలని చెప్పడంతో కారుకు అడ్డుగా లేను కదా ఎందుకు జరగాలని చెప్పి ఆ యువకుడు చెప్పడంతో అప్పటికే మాత్రం ఆగ్రహంతో మాత్రం ఈ వివాదం అయితే చెలరేగినట్టయితే తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం చిన్నపాటి గొడవ అంటే ఈగోకు వెళ్ళి చిన్నపాటి గొడవ కారణంగా మాత్రం ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది. ఇటు రమేష్ అనే వ్యక్తి మాత్రం అంటే ఆ గొడవకు ఎవరైతే ఆ గొడవను తగ్గించే ప్రయత్నం చేయగా తాను సర్ది చెప్పే ప్రయత్నం చేయగా కూడా అప్పటికే మద్యం మత్తులో ఉన్నటువంటి ఆ ఆంజనేయులు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అప్పటికే మద్యం మత్తులో ఉండడంతో మాత్రం మాట వినకుండా ముందు వరకు వెళ్ళి ఆ తర్వాత తిరిగి కార్ను రిటర్న్ తీసుకొని యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చి డాష్ ఇచ్చి ఒకసారి గుద్ది ఆ తర్వాత రెండోసారి కూడా బలంగా ఢీ కొట్టడంతో మాత్రం ఇటు రమేష్ తలకు మాత్రం తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాత్రం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఎవరైతే ప్రధాన నిందితుడు ఆంజనేయులు ఉన్నారో ఆంజనేయులు కూడా ప్రస్తుతం మాత్రం పోలీసుల అదుపులోనే ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.